ఏదైతే ఆపరేషన్ సింధూర్ రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాల్ని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు గాని, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు గాని ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్ లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్ లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్ననే మత్స్యకారులకి 258 కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి భృతి కూడా ఇచ్చాం. రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు, అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపా ఎల్లుండా 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ 12 మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం, ఏ తారీఖుని ఇస్తాం అనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6లో గాని ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని 12 మాసాల క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. 11 మాసాల్లో 8.50 లక్షల పెట్టుబడులు వచ్చాయి. అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి 20 లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అదేదో మనం చెప్పడం కాదు, ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి, ఏ ఊర్లో ఎంతమందికి, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం.